Hi viewers, welcome to Politicos Media Big Story. This is your Kavita. జార్ఖండ్ లో ఇండియా కూటమి విజయానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీ రోల్ పోషించారా? ఇండియా కూటమి జట్టు కట్టడంలో, సీట్ల సర్దుబాట్లలో, విజయంలో బట్టి అన్ని తానై ముందుండి నడిపించారా? అక్కడి పరిస్థితులకు తగ్గట్టు బీజేపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించి హేమంత్ సోరెన్ను గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించారా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ సర్కిల్లో. అసలు జార్ఖండ్ ఎన్నికలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉన్న లింక్ ఏంటి? తెలంగాణ వ్యక్తి అయిన భట్టి జార్ఖండ్ ఎన్నికల్లో ఎలా ప్రధాన పాత్ర పోషించగలిగారు? ఈ వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జార్ఖండ్లో ఇండియా కూటమి విజయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీ రోల్ పోషించారు. ఎస్, మీరు వింటుంది నిజమే. జార్ఖండ్ ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుంచి సీఎం కుర్చీ వరకు ఎన్నికల మానిటరింగ్ బాధ్యతలను తన భుజాలపైన వేసుకొని వర్క్ చేశారు భట్టి విక్రమార్క. ఒకవైపు తెలంగాణలో ప్రభుత్వం పథకాల అమలు, వివిధ అంశాలపై అధికారులతో రివ్యూలు చేస్తూనే వరుసగా జార్ఖండ్ పర్యటనలు చేస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రవేశపెట్టాల్సిన పథకాలు, ప్రజల నాడిని బట్టి అడుగులు వేశారు. అధికార పార్టీ జేఎంఎంతో వేయించారు. ఇటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కొన్ని వారాల పాటు శ్రమకు ఓర్చి జార్ఖండ్ ఎన్నికల పని చేశారు భట్టి విక్రమార్క. అలా అలు పెరగకుండా చేసిన కృషే ఇవాళ జార్ఖండ్లో కూటమి విజయానికి దోహదపడిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జార్ఖండ్లో జేఎంఎం కూటమి 56 స్థానాల్లో గెలవగా అందులో మెజారిటీ సీట్ల గెలుపులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్కు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సీఎం మొదలుకొని మెజారిటీ కేబినెట్ మంత్రులు వెళ్ళగా జార్ఖండ్కు కేవలం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేశారు. ఎన్నికల మొదటి దశలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల మధ్య పొత్తు కుదరడంలో సీట్ల సర్దుబాటులో భట్టి కీలక భూమిక పోషించారు. వివాదాలకు తావు లేకుండా సీట్ల పంపకం జరిగేలా చూశారు. కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ పార్టీల మధ్య క్లాష్ రాకుండా ప్రతి ఏరియాను అన్ని పార్టీలు కవర్ చేసేలా ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి వారి విజయం వరకు అన్ని బాధ్యతలను భట్టి భుజాన ఎత్తుకున్నారు. జార్ఖండ్ పిసిసి సీనియర్ నేతలతో అనునిత్యం మీటింగ్స్ నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై వర్క్ చేశారు. జార్ఖండ్ ప్రజల అభిరుచికి, ఆలోచనలకు అనుగుణంగా జార్ఖండ్ ప్రజల బాగోగులే ప్రాధాన్యంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇతర నాయకులతో కలిసి బట్టి మేనిఫెస్టో రూపొందించారు. భారీ బహిరంగ సభల కన్నా గ్రామ, వార్డు, బ్లాక్ స్థాయిలో కార్యకర్తలతో నాయకులను ప్రచారాన్ని సమన్వయం చేశారు. దీంతో ఏఐసిసి సీనియర్ పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్గా, పార్టీకి ప్రజలకు వారధిగా స్థానిక ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో అందవేసిన చేయిగా భట్టి విక్రమార్క మారారని, జార్ఖండ్ విజయంలో భట్టి పాత్ర మరోలేనిదని ఏఐసిసి అగ్రనేతలంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. విజయమే పరమావధిగా ఇక్కడ భట్టి విక్రమార్క చాలా పవర్ఫుల్ స్లోగన్స్తో జనాల్లోకి వెళ్లారు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు స్థానిక మైనింగ్, ఇతర వనరులు స్థానికులకే దక్కాలి అనే 2 అంశాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జార్ఖండ్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇంటింటికి మేనిఫెస్టో, 7 గ్యారంటీల్లోని అంశాలపై ఎక్కడికక్కడ నాయకులకు భట్టి శిక్షణిచ్చారు. జార్ఖండ్లో అంతరాలు తొలగి అందరికీ సమాన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమి విజయం మాత్రమే మార్గమని ప్రజలకు, అక్కడి నాయకులకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. జార్ఖండ్లోని అపారమైన ఖనిజ సంపదపై బీజేపీ కన్నుపడిందని, దీన్ని అదానీ, అంబానీ వంటి క్రౌనీ క్యాపిటలిస్టుల చేతిలో పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తోందని, ఆ ఖనిజ సంపదను కాపాడుకోవాలన్నా, జార్ఖండ్ సంపద జార్ఖండ్ ప్రజలకే దక్కాలన్నా కాంగ్రెస్ కూటమి గెలుపు అనివార్యమని ప్రజల మెదళ్లలో బలంగా నాటారు. దీంతో అట్టహాసాల కంటే క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయి సమస్యలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సమన్వయం చేసుకుంటూ కింది స్థాయిలో అమలుపరిచి జార్ఖండ్లో ఇండియా కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో భట్టి విక్రమార్క ప్రతి చర్య నా భూతో నా భవిష్యతి. ఇదండి ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.